హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మిస్టర్ కాకళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో బ్లాగ్. అయితే ఇదిగోండి పూజ చేసే దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అనమాట. మల్లెపూల సీజన్ వచ్చేసాయి కదండి. సో చక్కగా మనం మల్లెపూలతో అలంకరణ అయితే చాలా చక్కగా చేసుకోవచ్చు. అండ్ వాడంబరాలు కూడా వస్తున్నాయి. అండ్ చామంతి పూలు కూడా సీజన్ అయిపోయినా కూడా కొంచెం వస్తున్నదండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మాత్రం పువ్వులు అయితే 20 రూపీస్కి ఇచ్చిందనమాట ఆవిడ. సో మొత్తం అలంకరణ చేసేసి అంటే చాలా చక్కగా కుదిరిందనమాట. అంతే 3 విగ్రహాలకి సరిపోయిందనమాట. సో ఇంకా లూజ్ పూలు కూడా కొన్ని రోజుల పాటు తీసుకొస్తానని చెప్పేసి అనిందండి. సో నాకు బేసిక్గా అలంకరణ అంటే ఇప్పుడు చూడండి, పువ్వులు ఇన్నేసి ఉండాలి అని చెప్పేసి నేను ఎప్పుడు పెట్టుకోను. బట్ కుదిరిపోతుండే. ఇప్పుడు ఒకళ్ళ దగ్గర మనం తీసుకుంటున్నామంటే మళ్ళీ వాళ్ళ వీధిలోకి అమ్మ వచ్చేటప్పుడు మన దగ్గరికి వస్తారనమాట. అండ్ ఇంతకు ముందర మేము అంటే మా డాడీ వాళ్ళు ఉన్నప్పుడు క్వార్టర్స్లో ఉండేవారు అండి. కొనే ప్రసక్తి లేదు, పువ్వులు అన్ని చెట్లు ఉండేవన్నమాట. కానీ ఆ తర్వాత రోజుల్లో మరి చెట్లు ఉంచుకునే అంత పెంచుకునే అంత ప్లేస్ లేదు. అన్నీ రెడీమేడ్. ఆ మాత్రం చిన్న చిన్న గుమ్మం, సిమెంట్ గుమ్మంలోనే అంటే గుమ్మమే ఉంటున్నది. ఏదో చిన్న ముగ్గు వేసుకుందికే తప్ప పువ్వుల చెట్లకి ప్లేస్ అసలు ఉండట్లేదండి ఈ మధ్యన. సో అలంకరణ ఇష్టం కాబట్టి నేను పువ్వులు తీసుకుంటూ ఉంటాను. సో ఇక్కడైతే రొటీన్లోకి అయితే వచ్చేసానండి. ఇక్కడైతే ఈరోజు ఫుల్ హరీబరీ అనమాట. ఏంటి అని అంటే అమ్మాయికి కాలేజ్ టైమింగ్ మారింది. స్కూల్ డే అంటే స్కూల్ పిల్లలు కూడా మారిపోయింది అనుకుంటాను. మార్నింగ్ చేసేసారు. అంటే ఎండలు కూడా ఎక్కువ అవుతున్నాయి కదండి. సో ఈ టైంలో నాకు వంట, టిఫిన్ ఇవన్నీ ఇప్పుడే కూడా వాటర్ వస్తుందండి. సో ఇవన్నీ కూడా ఫుల్ బిజీ అనమాట. అంటే ఇంతకు ముందర మార్నింగే ఉన్నాను చాలా రోజుల కిందట. అయితే స్కూల్ డేస్ కూడా అంటే స్కూల్ కూడా మార్నింగే. ఈ ఆఫ్టర్నూన్ అనేది కొన్నాళ్ళకి మాకు అలవాటు అయిపోయిందనమాట. సో మళ్ళీ ఈ రొటీన్ బ్యాక్ రావడానికి కొంచెం సెట్ అవ్వాలన్నమాట. సో ఇదిగోండి, ఈరోజు అయితే ఆనపకాయ పప్పు చేసుకోబోతున్నానండి. అండ్ కర్రీ అయితే ఆలుతోటి ఉప్మా కర్రీ చేసేస్తాను. అయితే ఫస్ట్ ఆనపకాయతో నువ్వులు పొడి చేద్దాం అనుకున్నాను, కానీ చెప్పాను కదా కొంచెం టైం తక్కువ ఉండే. ఈరోజు ఒక మంచి చట్నీ ప్రీ మిక్స్ కూడా చేశానండి. అది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఏదేమైపోయినానండి, ఎన్ని పనులున్నా లేకపోతే ఒక్కొక్కసారి పనులు లేకపోయినా మార్నింగ్ 4 కల్లా లేవడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. లైక్ మేము చిన్నప్పుడు 4కి లేచేటప్పుడు అమ్మ డాడీ అంటే పూజ కంప్లీట్ అయిపోయేది అనమాట. మేము లేచేటప్పుడు డాడీ సుప్రభాతం పాడేవారు, అది వింటూ మేము లేచేవారం. సో అదండి పూజ అంటే ఒక అలవాటు, ఆ టైంకి అలవాటు అనమాట. సో ప్రత్యేకించి బ్రహ్మముహూర్తంలోనే మనం చేసుకోవాలా, లేకపోతే ఏదో పాపం వచ్చేస్తుందా, అలా కాదు ఎర్లీ మార్నింగ్ లేచిపోవాలా, అలాగే ఏంటి లేదండి. అసలు మనం నిద్ర లేవడం అనేది మనం అంటే ముందు రోజు నైట్ పడుకోవడం బట్టి ఉంటుంది కదా. అప్పుడు మనం లేవడం అండ్ మన పనులన్నీ చూసుకొని మనం పూజ అనేది కంపల్సరీగా చేసుకుంటే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఒక పాజిటివ్ వైబ్స్ మనకే అనిపిస్తుందండి. సో థ్యాంక్స్ చెప్పుకుంటాం దేవుడికి, అంతే అనమాట. సో ఇదిగోండి, పప్పు అండ్ ఆనపకాయ ముక్కలు అయితే కుక్కర్లో పెట్టేశాను. ప్రీమిక్స్ అని చెప్పాను కదా, ఇదిగోండి పుట్నాల పప్పు కొంచెం తీసుకుంటున్నాను. ఒక్కొక్కసారి చూడండి, దీనికి 2 రీజన్స్ అండి ఈ ప్రీమిక్స్ నేను చేయడానికి. ఇక్కడైతే ఫస్ట్ చూసేయండి, కొంచెం పుట్నాల పప్పు, కొంచెం పుదీనా అయితే మంచి ఫ్లేవర్ అండి. మా ఇంట్లో వాళ్ళకి పుదీనా కొంచెం ఇష్టమే. అండ్ కొంచెం గ్రీన్ చిల్లీ వేసుకున్నానండి, అంటే కొంచెం మన స్పైస్ చూసుకొని స్పైసెస్కి బట్టి. అండ్ కొంచెం సాల్ట్ వేసానండి. అండ్ పచ్చి వెల్లుల్లి అయితే కొంచెం వేసాను అనమాట. ఎక్కువ వేసినా కొంచెం ఎక్స్ట్రా వాసన అనేది వచ్చేస్తుంది కాబట్టి కొంచెం వేసానండి. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం చట్నీ చేసేటప్పుడు కొంచెం మిగిలిపోతూ ఉంటుంది. అది ఐదర్ రెండో పూటగా తింటాం, లేకపోతే జల్లిస్తుంటామండి. ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా, మార్నింగ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత స్కూల్ అండ్ కాలేజ్ పొద్దున్నే మనం చట్నీ చేయడానికి కూడా కొంచెం టైం కుదరకపోవచ్చు. ఇలాంటప్పుడు ఇలాగ ఒక 3-4 డేస్కి మనం ఉంచేసామంటే ఇది పాడవదండి. అలాగని నెలల తరబడి అయితే ఉంచకూడదు. ఒక 1 వీక్ లోపల ఇది వాడేస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి, కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని, లేకపోతే కొంచెం మజ్జిగన మిక్స్ చేసుకొని, ఒకవేళ వీలైతే కొంచెం తాలింపు వేసుకోకపోయినా కూడా పుదీనా ఫ్లేవర్ వస్తూ వెల్లుల్లి ఫ్లేవర్ వస్తూ చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి, స్నానం చేసే ముందర ఒకవేళ మనం ఒక దెబ్బ రొట్టి వేసేసినా, లేకపోతే ఒక ట్రిప్ ఇడ్లీ పెట్టేసినా కూడా ఇది మనకి చట్నీగా చాలా బాగుంటుందన్నమాట. ఇదిగోండి, మాటల్లోనే ఉడికిపోయింది పప్పు. ఈరోజైతే అడుగంటేసిందండి. అటువైపు నీళ్లు పక్క వచ్చేసానండి. ఏంటో పైపులు అడ్డుకుందో ఏంటో, వాటర్ చాలా స్లో వస్తున్నది. బట్ వచ్చిన ప్రతి డ్రాప్ నేనైతే అసలు వేస్ట్ చేయకూడదు అనుకొని అలాగ పడుతున్నాను అనమాట. సో అటు ఇటు అవుతూ కొంచెం పప్పు అయితే అడుగంటేసింది. సో ఇదిగోండి, దెబ్బరొట్టి వేశాను. అండ్ చేసుకున్న చట్నీ, ఇన్స్టంట్ చట్నీ ఎంత బాగుంది అని అంటే, ఒకటి కొబ్బరికాయ మనం ఇందులో మిక్స్ అంటే చెయ్యలేదు, స్కిప్ చేసాం అనమాట. సో ఇదిగోండి, ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది కదా, అటువైపు అయితే అమ్మాయి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను, వాళ్ళు తింటున్నారు. అండ్ ఇక్కడైతే పప్పు కోసం తాలింపు వేసుకుంటున్నాను. ఈరోజైతే కొంచెం నెయ్యితోటి వేసానండి. అంటే నెయ్యితో వేస్తేనే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అని నాకు కొంచెం ఇష్టం అనమాట. సో ఇదిగోండి, నెయ్యిలో వేసాను. కొంచెం నార్మల్ తాలింపే, ఎలాగ
ఎలాగంటే మనం పప్పు రెగ్యులర్గా చేస్తుంటాం కదా, అయితే ఆనపకాయ కొంచెం శనగపప్పు వండి చేసినా బాగుంటుంది. బట్ ఇలా పప్పులో వేసి చేస్తే పప్పు తలక అంటే రుచి ఇంకొంచెం మారుతుంది. ఒక్కొక్కసారి ఆలు వేసినా కూడా పప్పు అనేది ఇంకొంచెం రుచిగా వస్తుందని నేను అనుకుంటాను. సో ఇదిగోండి వేసేసాను కొంచెం సాల్ట్. ఆ తర్వాత ఇదిగోండి పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇదైతే మనకి రోటీలో కూడా చాలా బాగుంటుందండి. ఒక్కొక్కసారి మనం కందిపప్పుతో కూడా కాంబినేషన్ చేస్తుంటాం చూడండి ఆనపకాయ. సో ఈరోజు నేను పెసరపప్పు కాంబినేషన్లో చేశానన్నమాట. సో చాలా టేస్టీగా వచ్చిందండి ఈరోజైతే. ఇంకాను పాలు తీసుకొని అంటే మరిగించేసాను కదండి, ఇప్పుడైతే తోడు పెట్టేస్తున్నాను. ఎప్పుడు కూడా పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం తోడు పెడితే సరిగ్గా తోడుకుంటుంది అనమాట. ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు మనం తోడు పెట్టేస్తే ఒకలాంటి స్మెల్ వచ్చేస్తుందండి. సో గోరువెచ్చగా ఉన్నప్పుడు అంటే తోడు పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే ఒక పెద్ద టాస్క్ ఏంటి లేదండి, చున్నీ ఒకటి అంటే మనం కాలేజ్ చున్నీ మా పాపదే, అదైతే ఫోల్డ్ చేసుకుంటున్నాను. తనైతే రెడీ అవుతున్నది. తను కూడా హరీవరి హాయిగా రెండో పూట రెడీ అయితే చాలా టైం దొరుకుతున్నట్టుగా తనైతే అనుకుంటుంది. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఇదిగోండి చున్నీ అయితే ఫోల్డ్ చేసేసి పెట్టేశాను. తనైతే పిన్నిస్ వచ్చి పెట్టేసుకుంటుంది అనమాట. కట్ చేస్తే ఈ వీడియో ఈ రోజుది కాదండి. ఇంతకు ముందర ఒక 4-5 రోజుల కిందట దబ్బకాయలు తీసుకురమ్మంటే మా వారైతే ఇవి తీసుకొచ్చారు. ఇవేంటో మీకు ఐడియా ఉంది కదా, పొమేలు అండి, పంపర్ పనస అంటారు కదా. సో బయట నుంచి చూస్తే దబ్బకాయలే మేము కూడా అనుకున్నాం, సడన్గా పోల్చలేకపోయాము. సో ఇదిగోండి కట్ చేసిన తర్వాత చాలా డిఫరెన్స్ అనేది ఉంది. అయితే ఏం చేద్దాం, దీంతో అయితే మనం జ్యూస్ చేసుకోవచ్చు అండ్ హెల్త్ కోసం కూడా చాలా మంచిదే. కానీ ఎంత జ్యూస్ తాగిస్తామండి. నేనైతే 2 కాయలు కూడా కోసిస్తాను. అండ్ ఇది పండలేదు కూడా. ఇది యాక్చువల్గా పండితే లోపల మంచి రెడ్ కలర్గా వస్తుంది, స్వీట్గా ఉంటుంది. బట్ ఇదైతే కాయగా ఉన్నది, పులుపు అండ్ చేదు కలిపేసి ఉన్నదనమాట. ఎలాగో సిట్రిక్ ఫ్రూట్స్ మనకి కొంచెం చేదుగా ఉంటాయి కదండి, లైక్ లెమన్ చూడండి చేదుగా ఉంటుంది కదా. అయితే నేను ఒకటి ఫిక్స్ అయ్యాను, దీంతో కొంచెం ఇది మగ్గించేసి కొంచెం ఆవకాయలా పెడితే కొంచెం కొన్నాళ్ళు ఉంటుంది కదా అని చెప్పేసి. అయితే ఈ వీడియో ఇప్పుడు ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఇన్ని రోజులు నేను చూసాను అనమాట, ఇదేమైనా ఆవకాయ పెట్టాను పాడైపోతుంది అంటే ఈ వీడియో మీతో షేర్ చేయను అనుకున్నాను అనమాట. లేదు బాగుంది, వర్కౌట్ అవుతుంది, ఎవరికైనా నచ్చుతుంది అని అనిపిస్తే షేర్ చేస్తానని అప్పట్లో అలాగా ఆపాను. షార్ట్ వీడియో ఇది పోస్ట్ చేశానండి, మంచి వ్యూస్ కూడా వచ్చేయండి. సో ఇదిగోండి ఇప్పుడైతే అంతా శుభ్రంగా పీల్ చేస్తున్నాను అండ్ సీడ్స్ కూడా తీసేస్తున్నాను అనమాట. ఈ పొమేలో కూడా మా ఊళ్ళో దొరకడం చాలా రేర్. ఇదైతే చాలా రోజులకి దొరికింది. ఒక్కసారి ఎప్పుడో పండు అండ్ పొమేలో పండినప్పుడు తినానండి. ఆ తర్వాత అసలు తినలే. ఒక్కొక్క పల్ప్ చూడండి ఎంత పెద్దగా ఉన్నది కదా. సో ఇదిగోండి తొక్కులు కూడా భారీ బడ్జెట్లో వచ్చాయండి. అండ్ అందులోనే నా అంటే నైఫ్ అండ్ కత్తిరి ఇవన్నీ కూడా మిస్ అనమాట. సో ఇవన్నీ ఉంచేసి తొక్కులతో పాటు అయితే పారేయచ్చు అమ్మ, అలాగ ఉన్నాయన్నమాట, చూస్తున్నారు కదా. సో అయితే దీనికి ప్రొసీజర్ కూడా చాలా ఈజీయేనండి. కొంచెం ఆయిల్ వేసాను, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేస్తే ఏమో పాడైతే మనకి ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కదా. సో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు ఆవాలు మెంతులు వేసానండి, రెడ్ చిల్లీ కరివేపాకు అండ్ హింగు కూడా వేసి మంచిగా ఒకసారి కలిపేసాను అనమాట. అండ్ ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న పల్ప్ అంతా కూడా వేసానండి. సో ఇది కూడా చూస్తున్నారు కదా. అయితే ఇది కొంచెం చేదు వస్తున్నది మట్టుకు పచ్చడి అయినా కూడా మనకి నిమ్మకాయ ఇష్టపడుతున్న వాళ్ళు, ఒకళ్ళు మజ్జిగ అన్నట్లు కొంచెం నిమ్మకాయ ఆవకాయ ఉంటే బాగుంటుంది అలాగ అనుకున్న వాళ్ళకి ఇది సూపర్గా నచ్చేస్తుంది. సో వేసుకున్నాను కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి అలా కలుపుతున్నాను అనమాట. క్వాంటిటీ కూడా తగ్గిపోతుందిలేండి, చూస్తున్నారు కదా ఎంత వాటర్ రిలీజ్ అయిందో. అండ్ ఇప్పుడు వేసాను మెంతిపొడి మనకి ఆవాలు అండ్ మెంతులు కొంచెం డ్రై రోస్ట్ చేసేసి పొడి చేశానండి. అండ్ కొంచెం చిల్లీ పౌడర్ అయితే వేసాను అనమాట. ఎక్కువ కారం చేసిన తినలేం కాబట్టి తక్కువ వేసాను. అండ్ ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం బెల్లం పొడి కూడా వేసాను అనమాట. ఇది మొత్తం చల్లారాక ఇదిగోండి స్టోర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆఫ్టర్ 3 days ఊరిపోయిన తర్వాత నేను తింటే నాకు మరి కొంచెం బెల్లం పొడి వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది. కానీ చేసిన రోజు వేడి అన్నట్లు కొంచెం నూనె వేసుకొని అలా పొమేలో పచ్చడి అనుకోవచ్చు, పికల్ అనుకోవచ్చు, అది కలుపుకొని తింటే చాలా బాగుందన్నమాట. సో ఇదిగోండి నాకైతే ఆతృత ఎంత వేరం రుచి చూసేద్దామా అని చెప్పేసి ఫస్ట్ టైం చేశానండి. అయితే ఈ రోజుకి కూడా అసలు పాడవలేదు అండ్ రైస్లో కలుపుకున్నా బాగుంది. మనకి మరి కొంచెం బెల్లం అయితే నేను కలుపుకున్నాను అనమాట, అంతే. సో సరేనండి, ఈ చిన్న బ్లాగ్ ఇక్కడ తాపేద్దామా. నచ్చింది లేని తప్పకుండా కామెంట్ చేయండి, మీ కామెంట్కి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నచ్చింది లేని తప్పకుండా కామెంట్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మేము అందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్. మెంతు పొడి ఆ బెల్లం కొంచెం తగులుతుంటే పప్పు అన్నట్లు కానీ మజ్జిగ అన్నట్లు కానీ చాలా బాగుంటుంది.